ఇదేమిటి అన్నయ్య గారు, పుట్టినరోజు నాడు శుభమాని దేవుడి దర్శనం చేసుకుని వెనక్కి తిరగగానే ఈ మోగ దర్శనం ఇచ్చింది. ఏమే మువ్వ చూపిస్తున్నావు? డాన్స్ లో నేను ఓడిపోయానని హేళన చేస్తున్నావా? ఏమిటే మోగపినగా మువ్వల్ని కాలు కట్టుకొని కాలుతో తంతానంటావా? చూడండి అన్నయ్య గారు, పుట్టినరోజు కాలుతో తంతానంటుంది. దానికి ఎంత పొగరు. వాటిని లాగి ఎగరేయండి. ఇవ్వవే, ఇవ్వవే. మోగదాన్ని తిక్క కుదిరింది. అవును రంగా, ఆ జమీందారు కొడుకు భూపతి తన చెల్లెల మాట విని దౌర్జన్యంగా లక్ష్మి చేతుల మొవ్వ లాక్కుని కాల్చేశాడు. ఆగు లక్ష్మి, రాలిన ఆ మువ్వల్ని ఒక్కటి కూడా ఏరటానికి వీల్లేదు. కళ్ళు మూసుకుపోయి ఒళ్ళు మర్చిపోయి వాళ్ళు చేసిన ఈ పనికి బుద్ధి ఎలా చెప్పాలో నాకు తెలుసు. నాకేం పర్వాలేదు, నువ్వు భయపడకు. హ్యాపీ బర్త్డే టు మంగళ. ఒక్క మొవ్వని వదలకుండా అన్ని ఏరి లక్ష్మి దోసిట్లో పోయింది. తేడా వచ్చిందంటే ఈ మంగళ పుట్టినరోజే మీకు చచ్చిన రోజు అవుతుంది. మరోసారి లక్ష్మి కన్నీళ్లకు కారణం అయితే మువ్వలు ఏరినట్టు మీ ఎముకలు ఏరేస్తాను. రంగా, లక్ష్మిని అంటే అంతగా వెనకేసుకొస్తున్నావు. అదేమన్నా నీకు కాబోయే పెళ్ళావా లేక కట్టుకున్న పెళ్ళావా? అవును, నేను లక్ష్మిని మనసారా ప్రేమిస్తున్నాను. పెళ్లి కూడా చేసుకోబోతున్నాను. ఆమె కాబోయే భర్తగా జరిగిన అన్యాయానికి అడ్డుపడ్డాను. మళ్ళీ జరిగితే అడ్డు పడతాను కూడా. లక్ష్మి, లక్ష్మి, వాళ్లతో నీ అన్న మాటలకు బాధపడుతున్నావా? ఏ లక్ష్మి, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాననడం తప్పంటావా? ఆకాశంలో చందమామ లాంటి నిన్ను అందుకునే అర్హత నాకు లేదా? అదేం ఆలోచన లక్ష్మి? మనసుతో మనసు మాట్లాడుకోగలిగినప్పుడు, కళ్ళతో కళ్ళు కబుర్లు చెప్పుకోగలిగినప్పుడు. నీకు మాట రాకపోతేనే లక్ష్మి, దేవత విగ్రహం మాట్లాడకపోయినా పూజలు చేస్తాం, కళ్యాణం జరిపిస్తాం. నువ్వు అంతే లక్ష్మి, నా గుండెల్లో నువ్వు దేవతవి. లక్ష్మి, ఏమిటిది? పువ్వులతో పూజించవలసింది ఆ దేవుణ్ణి. లక్ష్మి, నువ్వు భక్తితో నా పాదాల దగ్గర ఉంచిన పువ్వుని నేను ప్రేమతో నా గుండెల దగ్గర ఉంచుకుంటాను లక్ష్మి. ఇది ఉండవలసింది ఇక్కడ.